అందరికీ హాయ్. మనం ఇప్పుడు విజయవాడలో ఉన్న అతిపెద్ద విగ్రహం చూడడానికి వెళ్తున్నామండి. అది విజయధరపురంలో ఉంది. ఇక్కడ మనం లోపలికి వచ్చేసామండి. అంటే మేము వచ్చేసరికి కాస్త తొందరగా వచ్చామన్నమాట. అందుకు లైట్లు లేవని ఎంట్రన్స్ తీయలేదు. తర్వాత తీసాను. తర్వాత బ్యాక్లో ఉంది చూద్దురు. ఇప్పుడు ఇదంతా వచ్చేసాక బయట ఒకసారి చూపిద్దాం, లోపల ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. ఇదేనండి డుండి విగ్రహం. 7 to 2 feet అండి. చాలా పెద్ద విగ్రహం. ముందేమో ఈశ్వరుడు ఉంది, విగ్రహం ఉంది, మధ్యలో గణేశుడు ఉంది, తర్వాత పార్వతి. చాలా బాగుందండి. మేము 6:30 తర్వాత లైటింగ్ వచ్చింది. లైట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు ముందు మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. ఇది శివుడు విగ్రహంలో అండి, బ్లాక్ది. ఇది కూడా చాలా బాగుంది. ఆ పక్కన ఒకటి పెట్టారు. ఇదంతా చుట్టూ అంతా ఒకసారి చూపిస్తున్నా, దగ్గరలో అదంతా. లైటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి వీడియో తీసి చూపించాలనిపించింది. అంతా లైట్ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా అందరూ వస్తూనే ఉన్నారు. ఇంకాస్త తొందరగా వచ్చాం కాబట్టి అంతగా మాకు రష్ అనిపించలేదు. మట్టి విగ్రహం అండి ఇదంతా. ఇక్కడ శివుడిది ఉంది. ఇది గణేశుడి విగ్రహం. చాలా బాగుంది కదండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది, కానీ నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంది. ఆ పక్కది పార్వతీదేవి అండి. ఇదంతా లైటింగ్ సెట్ చాలా బాగుందండి. మా అబ్బాయి ఏం చూపిస్తున్నాడంటే, అక్కడ డ్రోన్ ఒకటి వీడియో తీసేది ఉంది కదండి, అది తిరుగుతూ ఉంది, అది చూపిస్తున్నాడు అన్నమాట. ఇది ఎంట్రన్స్ దారండి. ఎంట్రన్స్ దగ్గరలో అలా ఉంది అది. మా పిల్లలిద్దరు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మేము 3 days కాదు, 4 days అవుతుంది వినాయకుని పెట్టి తీసుకొచ్చాము. ఇంకా ఎన్ని డేస్ ఉంచుతారో మాకు తెలియదు. కాకపోతే ఇదంతా మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా. మేము వెళ్ళిపోతున్నామండి. అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో లైటింగ్స్ అవి లేవే అని మీకు వీడియో తీసి చూపించలేదు. ఇప్పుడేమో వెళ్ళిపోయేటప్పుడు ఎంట్రన్స్ ఆ బయట జరిగే చూపిద్దామని చూపిస్తున్నా. ఇదేనండి డుండి గణేశ సేవా సమితి, మట్టి గణపతి అన్నమాట. వాళ్ళందరూ చేసిన వాళ్ళు.